ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి కీ మరియు రెస్పాన్స్ షీట్స్ అయితే రావడం జరిగింది. సో చాలామంది ఇక్కడ మెయిన్గా భయపడే పాయింట్ ఏంటంటే, మీ అందరికీ 39 లేదంటే 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ భయపడితే ఉంటారు. ఎందుకంటే మనం ఎంత కష్టపడి చదివింది సరిగ్గా మంచి ర్యాంక్ రాకపోతే ఒక మంచి కాలేజ్లో సీట్ రాదు కదని డిమోటివేట్ అయితే ఉంటారన్నమాట. సో మేం కంగారు పడకండి, ఇది ఫైనల్ కీ అయితే కాదు. ఫైనల్ కీ అంటే ఫైనల్ మార్క్స్ అయితే కాదు, అర్థమవుతుంది కదా. సో మెయిన్గా మనకి ఒక కీ అంటూ రిలీజ్ చేశారు. దాంట్లో మనకి ఏమి ఇచ్చారు, అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవాలన్న అవకాశం కల్పించారు. మన రిలీజ్ చేసిన కీలో ఏమైనా తప్పులు కనిపిస్తే, ఎవరైనా స్టూడెంట్స్ రైజ్ చేసిన బిట్ కరెక్ట్ అవుతే ఎంతమంది ఎంసెట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా ఒక మార్క్ అయినా యాడ్ అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి రెండు విధాలుగా ఇక్కడ మార్కులు అయితే పెరుగుతాయి. ఒకటి, కీ అబ్జెక్షన్స్లో ఏమైనా తప్పులు కానీ కనిపిస్తే ఎవరైనా కొంతమంది అయినా రైట్ చేసినా అందరికైతే పెరుగుతాయి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే సెకండ్ పాయింట్, మనకి ముఖ్యంగా నార్మలైజేషన్ ప్రాసెస్ వాళ్ళు కూడా పెరుగుతాయి. బయట యూట్యూబ్ వీడియోలో ఒక 5 మార్కులు లేదంటే 10 మార్కులు అని పెంచేస్తారు, అది ఇది అని చెప్తున్నారు. అవేమి అంత ఏం పెరిగో హోప్స్ అయితే పెట్టుకోకండి. మహా అయితే 1 లేదంటే 2-3 మార్కులు పెరగడానికి అవకాశాలు అయితే ఉంటాయి, అర్థమవుతుంది కదా. ఒక 10 మార్కులు లేదంటే 15 మార్కులు అని చెప్తున్నారు, డబుల్ చేసి చెప్తున్నారు, అర్థమవుతుంది కదా. అది క్లిక్ బైట్ కోసం, వ్యూస్ కోసం మాత్రమే. మెయిన్గా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మనకి నార్మలైజేషన్ అంటే మీరు ఏ షిఫ్ట్ అంటే మార్నింగ్ షిఫ్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ ఏ రోజు రాశారో మన ఎంసెట్ వాళ్ళు కూడా మొత్తం ఒకసారి టై తీసి షిఫ్ట్ బట్టి కూడా, టఫెస్ట్ షిఫ్ట్ బట్టి కూడా మనకి మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి కీ అబ్జెక్షన్స్ బట్టి కూడా ఏమైనా తప్పులు కనిపిస్తాయి. ఒక్కళ్ళు రైజ్ చేసిన అంతెందుకు, నేను రైజ్ చేశాను, ఒక మిస్టేక్ అయితే రైజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనకి మార్క్స్ అయితే తప్పకుండా అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి. కాబట్టి కంగారు పడకండి, టెన్షన్ పడకండి. ఒక 39 కదా ఇదే ఫైనల్ మార్క్స్ అయితే అస్సలు అయితే అనుకోకండి, ఇది ఫైనల్ అయితే కాదు. ఒక కీ అయితే రిలీజ్ చేస్తారు. ఫైనల్ ఏంటంటే అబ్జెక్షన్స్ అన్ని రైజ్ చేసిన తర్వాత ఏమైనా తప్పులు కనిపించినా లేదంటే షిఫ్ట్ వైజ్ మనకి నార్మలైజేషన్స్ ఏమైనా మార్కులు పెంచినా మనకి ర్యాంక్ వస్తుంది కదా, అది ఫైనల్. ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు వచ్చిన తర్వాత. సో మనకి 1 or 2 మార్క్స్ పెరగడానికి అవకాశాలు అయితే ఉంటాయి, అర్థమవుతుంది కదా. ఊరికే కంగారు పడకండి, భయపడకండి. మీకు ఏమైనా అప్డేట్ ఉన్నా, ఒకసారి ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజ్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి, వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి, కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.